సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శివారులోని ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పోలీస్ పహారా నడుమ ఫారెస్ట్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. మైనింగ్ ల్యాండ్పై కూడా సమగ్ర విచారణ జరిపించాలని గుండెపల్లి పరిసర గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లీజు పేరుతో చిన్న సన్నకారు రైతుల భూములు తీసుకున్నారన్న ఆరోపణలపైన పూర్తి స్థాయి విచారణ కోరుతున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 10 ఎకరాల భూమి లోకల్ ఫార్మర్స్ పట్టుకున్నారు. కొన్ని మొత్తం 12 ఎకరాల 6 గుంటల భూమిలో వాళ్ళు ఆక్రమించి వాళ్ళ యొక్క స్ట్రక్చర్స్ కట్టుకోవడం జరిగింది. సెక్యూరిటీ రూము, ప్లే గ్రౌండ్, వాటర్ ప్లాంట్, గోడౌన్ ఇలాంటివి కట్టారు. వాస్తవానికి ఏంటంటే ఇది మొత్తం ఫారెస్ట్ ల్యాండ్. ఫారెస్ట్ ల్యాండ్లో వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేది ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చెల్లవు. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, గౌరవ న్యాయస్థానాలు క్లియర్గా వాళ్ళ యొక్క జడ్జిమెంట్లో వివిధ కేసుల్లో గతంలోనే చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము వీళ్ళను పిలిచి ఎంక్వైరీ చేశాము. వీళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు. హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు పిలిచి ఎంక్వైరీ చేయండి, వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ కన్సల్ట్ చేయండి, దానిపైన ఆర్డర్ పాస్ చేయండి అని గౌరవ తెలంగాణ హైకోర్టు వారు మార్చి 31, 2026 ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ అనుసరించి ఈ కంపెనీ వారికి నేను నోటీసులు ఇవ్వడం, వాళ్ళకి సఫిషియెంట్ టైం కూడా ఇచ్చినాము. ఎంక్వైరీలో వాళ్ళు చెప్పినాము. వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది. అన్నింటినీ మేము కన్సల్ట్ చేశాం. మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డు వాళ్ళు కూడా ఇచ్చినటువంటి మ్యాపు, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు, అది కూడా 12 ఎకరాల 6 గుంటల భూమి ఎన్సీఎల్ కంపెనీ వాళ్ళు ఫారెస్ట్ భూమిలో ఆక్రమించుకుంటున్నారని రిపోర్టు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది సర్వే నెంబర్ 88, మట్టపల్లి విలేజ్, మట్టపల్లి మండలము. ఈ సర్వే నెంబర్ 88లో మొత్తం 1960 ఎకరాల 32 గుంటల భూమి ఇది. ఈ మొత్తం భూమి కూడా సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇంక్లూడ్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ కన్స్టిట్యూషన్ చేసినప్పుడు 1943లో ఇప్పటి నుంచి కూడా ఈ ల్యాండ్ అంతా కూడా డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. కానీ మధ్యలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్లో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ రావడం జరిగింది. సో మేము హైకోర్టు గౌరవ ఉన్నత న్యాయస్థానం తెలంగాణ వారు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎంక్వైరీ చేయడము, వాళ్ళకి టైం ఇవ్వడము, దానిపైన నేను ఆర్డర్ రాశాను. పిఎఫ్ఓ మీదగా ఈ ల్యాండ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి ఇది ఎంక్రోచ్మెంట్గా దీన్ని మేము ట్రీట్ చేస్తున్నాము. కాబట్టి మీరు దీంట్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అంతా మీరే తొలగించింది. 15 రోజులు గత నెల 14వ తారీఖున రోజే ఆర్డర్ సర్వ్ చేసి వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెల ఈరోజు 17వ తారీఖు, ఆగస్టు 17, ఈరోజు వరకు కూడా వాళ్ళు ఎలాంటి ఇవ్వలేదు. కాకపోతే నేను ఇచ్చినటువంటి ఆర్డర్ పైన వారు గౌరవ తెలంగాణ హైకోర్టు వారిని సంప్రదించి వాళ్ళ ముందర ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి ఆర్డర్ను పైన స్టే ఇవ్వమని చెప్పేసి ఎన్సీఎల్ కంపెనీ వారు కోర్టును అభ్యర్థించారు. కోర్టు విపక్షాల వాదన విన్న తర్వాత ఈ యొక్క డిఎఫ్ఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ను ఇంటర్లాకుటరీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ మెయిన్ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయమని హైకోర్టు వారు డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరిగింది. దాని కౌంటర్ కూడా వేస్తున్నాము. ఇది క్లియర్ కట్ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి సో కోర్టు కూడా మేము ఇచ్చిన ఆర్డర్లో ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ చేయలేదు కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అంతా కూడా ఈరోజు మేము డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వారి డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు తీసివేయడం జరుగుతుంది.